ओम शांति। शिव बाबा याद है 1/6/21 बाबा अंటున్నారు, मीठे बच्चे यह सारी विश्व ईश्वरीय फैमिली है, इसीलिए गाते हैं तुम माता पिता हम बालक तेरे। तुम अभी प्रैक्टिकल में गाडली फैमिली के बने हो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మొత్తం ఈ విశ్వం అంతా కూడా ఈశ్వరీయ కుటుంబమే. అందుచేతే పాడుతూ ఉంటారు, మీరే మాకు మాతా పిత, మేమంతా కూడా మీకు పిల్లలం. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఈశ్వరీయ ఫ్యామిలీ వారిగా అయ్యారు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మొత్తం ఈ విశ్వం అంతా కూడా ఈశ్వరీయ కుటుంబమే. అందుచేత పాడుతూ ఉంటారు, మీరే మాతాపిత, మేమంతా కూడా మీకు పిల్లలము అని. ఇప్పుడు మీరు ప్రాక్టికల్లో ఈశ్వరీయ కుటుంబీకులుగా అయ్యారు. బాబా ప్రశ్న అడుగుతున్నారు, బాబా से 21 जन्मों का पूरा वर्षा लेने की सहज विधि कौन सी है? తండ్రి నుండి 21 జన్మల యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోవటానికి సహజమైనటువంటి విధి ఏమిటి? తండ్రి నుండి 21 జన్మల యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోవడానికి సహజమైనటువంటి విధి ఏముంది? ఆలోచించండి. ఏంటి? బాబా నుండి 21 జన్మలు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే సహజమైనటువంటి విధి, చాలా సులువైనటువంటి విధి ఒకటి ఉంది. అదేంటి? बाबा अन्नारू समाधान, संगम पर शिव बाबा को अपना वारिस बनाओ, तन मन धन से बलिहार जाओ, तो 21 जन्मों के लिए पूरा वर्षा प्राप्त होगा. సంగం యుగంలో శివ్ బాబాని మీ యొక్క వారసుడుగా తయారు చేసుకోండి. తనువు మనసు ధనంతో తండ్రికి బలిహారం అయిపోండి. ఈ సమయంలో తనువు మనస్సు ధనంతో బలిహారం అయినట్లయితే 21 జన్మల కోసం పూర్తి వారసత్వం ప్రాప్తిస్తుంది. बाबा कहे जो बच्चे संगम पर अपना पुराना सब कुछ इंश्योर करते हैं, उन्हें मैं रिटर्न में 21 जन्मों तक देता हूँ. బాబా అంటున్నారు, ఏ పిల్లలైతే సంగమ యుగంలో తమ పాతవన్నీ కూడా ఇన్ష్యూర్ చేసేస్తారో, అంటే ఈశ్వరుని యొక్క పేరు పైన, అంటే ఈశ్వరునికి ఎవరైతే బలిహారం చేస్తారో, సమర్పితం చేస్తారో తమవన్నిటిని కూడా, వారికి నేను రిటర్న్లో 21 జన్మల వరకు కూడా ప్రాప్తిని ఇస్తాను. బాబా అంటారు, సంగమ యుగంలో మీ పురాతనమైనవన్నీ కూడా నాకు ఇన్సూరెన్స్ చేసేయండి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి రిటర్న్గా నేను 21 జన్మల వరకు 21 జన్మలకు సరిపడ ప్రాప్తిని ఇస్తాను. పాట ఉంది, నయనహీనుకో రాహ దిఖావో ప్రభు. పాట ఉంది, నయనహీనులకు మార్గాన్ని చూపించు ప్రభు అని. ఓం శాంతి. బచ్చోనే గీత్ సునా, పిల్లలు పాట విన్నారు. యహ్ భగవత్ భగవాన్ కో పుకార్తే హై, ఏ భగత్ హే భగవాన్ కో పుకార్తే హే. ఇక్కడ భక్తులు భగవంతుడిని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు, నయనహీనులకి మార్గాన్ని చూపించు ప్రభు అని. तो भगवान को पूरा ना जानने के कारण मनुष्य कितने दुखी है. కానీ భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేని కారణంగా మనుషులు ఎంత దుఃఖి అయిపోయారు. భక్తి మార్గంలో చాలా తల బాదుకుంటూ ఉంటారు భగవంతుడి కోసం. సిర్ఫ్ ఇస్ జీవన్ కి బాత్ నహీ, కేవలం బాబా అంటున్నారు వర్తమాన జీవిత విషయం కాదు. ఎప్పటి నుండి అయితే భక్తి మార్గం అనేది మొదలైందో అప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటూనే వస్తున్నారు. భారత్ మే హీ దేవీ దేవతాओं का राज्य था, जिसको स्वर्ग सचखंड कहा जाता है. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది,
దానినే స్వర్గము మరియు సత్యఖండము అని చెప్పేవారు. భారత్ సచ్ఖండ్ హే, భారత్ కి మహిమ బడి జబర్దస్త్ హే. బాబా అంటున్నారు భారతదేశం సత్యఖండం, భారతదేశానికి మహిమ చాలా జబర్దస్త్ అంటే చాలా ఉన్నతమైనది. क्योंकि భారత్ పరంపిత పరమాత్మ కా బర్త్ ప్లేస్ హే. ఎందుకంటే భారతదేశం పరంపిత పరమాత్ముని యొక్క జన్మస్థలం, వారి యొక్క అవతరణ భూమి. ఉన్కా అసలు నామ్ శివ్ హే, వారి అసలు పేరు శివ. అందుకే భారతీయులు శివ జయంతిని కూడా ధూమ్ధామ్గా జరుపుతారు. రుద్రవా సోమనాథ్ జయంతి నహీ కహా జాతా హే. రుద్ర జయంతి అనొచ్చు కదా, సోమనాథ్ జయంతి అనొచ్చు కదా, అలా అనరు, శివ జయంతి అని అంటారు. శివ జయంతి అంటారు, లేక శివరాత్రి అని అంటారు. శివ అనే పదాన్ని ఉపయోగిస్తారు. స్వర్గ की स्थापना करने वाला एक ही हेवनली गाड फादर है. స్వర్గ స్థాపన చేసేవారు ఒక్కరే, స్వర్గ రచయిత తండ్రి వారే. अब सभी भक्तों का भगवान तो जरूर एक होना चाहिए. ఇప్పుడు చెప్పండి, భక్తులందరికీ భగవంతుడైతే ఒక్కరే ఉండాలి కదా. सभी नयनहीन है अर्थात ज्ञान के चक्षु వా డివైన్ ఇన్సైట్ నహీ హే. బాబా అంటారు ఈ సమయంలో మనుషులందరూ ఎలా ఉన్నారంటే నయనహీనులు, అనగా జ్ఞాన చక్షువు అనగా డివైన్ ఇన్సైట్ లేదు, జ్ఞాన చక్షువు లేదు ఎవరి దగ్గర కూడా అంటున్నారు బాబా. దివ్య చక్షువు లేదు, మూడవ నేత్రం లేదు, అనగా వివేకం లేదు. भगवान वाच मैं तुमको राजो सिखाता हूँ. श्रीमद् भगवद्गीता है मुख्य. భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. శ్రీమద్ భగవద్గీత అని అంటారు, ఇది చాలా ముఖ్యమైనది. శ్రీ అర్థాత్ శ్రేష్ఠ మత్, శ్రీమత్ భగవద్గీత. శ్రీ అనగా శ్రేష్టం, మత్ అనగా సలహా. శ్రేష్టమైన సలహా భగవంతుడే ఇస్తారు. अब तुमको बुद्धिवान बनाया जाता है. శ్రేష్టమైనటువంటి సలహాల ద్వారా ఇప్పుడు మిమ్మల్ని బుద్ధివాన్గా తయారు చేయడం జరుగుతుంది. దివ్య చక్షు అర్థాత్ జ్ఞాన్ కా తీసరా నేత్ర దిఖాతే హే. దివ్య చక్షువుని చూపిస్తారు, అనగా జ్ఞానం మూడవ నేత్రాన్ని చూపిస్తూ ఉంటారు. वास्तव में ज्ञान का तीसरा नेत्र तुम ब्राह्मणों को मिलता है, जिससे तुम बाबा को और बाबा की रचना के आदि मजंत को जानते हो. వాస్తవంలో జ్ఞానం మూడవ నేత్రం బ్రాహ్మణులైనటువంటి మీకే లభిస్తుంది. ఈ మూడవ నేత్రం ద్వారా మీరు తండ్రిని మరియు తండ్రి యొక్క రచనలు, ఆ రచనల యొక్క ఆది మధ్య అంతాలు అన్నీ తెలుసుకుంటారు. इस समय सभी में देह अहंकार है व 5 विकार है, इसलिए घोर अंधेरा में है. బాబా అంటారు ఈ సమయంలో అందరిలో ఏముందంటే దేహ అహంకారం లేదా 5 వికారాలు. దీనినే ఘోరమైన అజ్ఞాన చీకటి అని అంటారు. తుమ్ బచ్చోం కే పాస్ రోషనీ హై. కానీ బాబా అంటున్నారు పిల్లలైన మీ దగ్గర జ్ఞానం అనే వెలుగుంది. तुम्हारी आत्मा सारे वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ को जान गई है. ఇప్పుడు ఆత్మ అయిన మీరు మొత్తం విశ్వం యొక్క చరిత్ర, భౌగోళిక పరిస్థితులు అన్నీ కూడా ఒకప్పుడు ఎలా ఉండేవి అనేది అంతా మీకు తెలుసు. ఆగే తుమ్ సబ్ అజ్ఞాన్ మే థే. ఒకప్పుడు మనకి సృష్టి యొక్క హిస్టరీ జాగ్రఫీ ఏమీ తెలియదు కదా. బాబా అంటారు మీరు ఒకప్పుడు అజ్ఞానులుగా ఉండేవారు. జ్ఞాన అంజన్ సద్గురు దియా అజ్ఞాన అంధేరా వినాష్. జ్ఞాన అంజనాన్ని ఎప్పుడైతే సద్గురు ఇచ్చారో అజ్ఞానం అనేటటువంటి చీకటి వినాశనం అయిపోతుంది. జో పూజతే వహీ ఫిర్ పూజారి బన్ పడితే హే. బాబా అంటున్నారు ఎవరైతే ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారో వారే ఇప్పుడు పూజారీలుగా అయిపోయారు. పూజ్య స్థితిలో ఉండేవాళ్ళే పూజారీలుగా అయిపోయారు. పూజ్య హే తో రోష్ని మే హే. పూజ్యులుగా ఉండేటప్పుడు వెలుగులో ఉండేవారు, పూజారీలు అనగా చీకట్లోకి వచ్చేసారు.
परमात्मा को आपे ही पूज आपे ही पुजारी नहीं कह सकते. కానీ ఇవి ఆత్మలకి పూజ పుజారి అనేది వర్తిస్తుంది. ఆత్మ వెలుగులోంచి చీకట్లోకి వస్తుంది, కానీ పరమాత్మ ఎప్పుడు కూడా చీకట్లోకి రారు కదా. పరమాత్మని ఈ విధంగా మీరే పూజ్యులు మీరే పూజారులు అని అనకూడదు, అనరు కూడా. ఓతో హై హి పరమ పూజ్య. భగవంతుడికి ఏం చెప్తారు, వారిప్పుడు కూడా పరమ పూజ్య స్థితిలో ఉంటారు. అనగా అందరినీ పూజ్యులుగా తయారు చేస్తారు వారు. వారిని అందుకే పరమ పూజ్యులు అని అంటారు. పరం పిత పరమాత్మ అనగా పరమాత్మ అనగా ఉన్నతమైన ఆత్మ. కృష్ణుడైతే ఈ విధంగా చెప్పరు కదా. వారిని గాడ్ ఫాదర్ అని కూడా చెప్పరు. నిరాకారుణ్ణే గాడ్ ఫాదర్ అని అంటారు. నిరాకార భగవంతుణ్ణే అందరూ కూడా ఓ భగవంతుడా అని పిలుస్తూ ఉంటారు. హై వహ్ బి ఆత్మ పరంతు పరం హై. వాస్తవంలో వారు కూడా ఆత్మ రూపులే, కానీ ఉన్నతమైన ఆత్మ అంటే పరం, సుప్రీం. తో ఇసిలియే ఉన్కో పరం ఆత్మ కహా జాతా హై. అందుకే వారిని పరమాత్మ అని చెప్తారు. వారు పరమాత్మ అనగా వారు ఎప్పుడు కూడా సదా పరంధామంలోనే ఉంటారు. ఇంగ్లీష్లో అయితే వారిని సుప్రీం సోల్ అని చెప్తారు. బాబా కిర్తే తుమ్ గాతే బీ హో ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్. బాబా అంటున్నారు, బచ్చే మీరు నా గురించి భక్తిలో పాడారు కదా, ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైందని. ఇసనే హీ పరమాత్మ పరమాత్మ సే అలగ్ రహే బహుకాల్ ఇలాగని పాడారా ఏంటి? పరమాత్మ పరమాత్మ నుండి వేరే చాలా కాలం అయింది ఇలా పాడలేదు కదా. నహీ, ఏ పెహ్లే నెంబర్ కా జ్ఞాన్ హే. పరమాత్మ పరమాత్మ నుండి వేరైంది అనడము నెంబర్ 1 అజ్ఞానం అవుతుంది. ఆత్మ సో పరమాత్మ అని చెప్పటం నెంబర్ 1 అజ్ఞానం. ఆత్మయే పరమాత్మ అని చెప్పటం నెంబర్ 1 అజ్ఞానంలో నెంబర్ 1 అజ్ఞానం ఇది అంటున్నారు బాబా. ఆత్మతో జనన్ మరణమే ఆతి హై. ఎందుకంటే ఆత్మలన్నీ కూడా జనన మరణ చక్రంలోకి వస్తాయి, కానీ పరమాత్మ ఎప్పుడు కూడా పునర్జన్మల్లోకి రారు. తో బాబేట్ సమझाते हैं तुम भारतवासी స్వర్గవాసి పూజతే. బాబా కూర్చొని ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు, బచ్చే మీరు భారతవాసీలు స్వర్గవాసీలుగా ఉండేవారు, అప్పుడు మీరు పూజ్యులుగా ఉండేవారు. తో హ్యూమనిటీకి పూజ్య సబ్ దేవీ దేవతాయే థే. మానవులందరిలో కూడా పూజ్యులు ఎవరంటే దేవీ దేవతలు. బాబా అంటారు, మానవ జాతికి పూజ్యులుగా ఈ దేవీ దేవతలందరూ కూడా ఉండేవారు. యహ సారీ ఈశ్వర్ కి ఫ్యామిలీ హై. అయితే ఇదంతా కలిపితే ఈశ్వరుని యొక్క కుటుంబం కదా. బాబా అంటారు, మీరంతా ఈశ్వరీయ కుటుంబం. ఈశ్వరుడే రచయిత. గాయా జాతా హే తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తెరే. అందుకనే మహిమలో కూడా పాడుతారు, మీరే మాకు తల్లి తండ్రి, మేమంతా మీకు పిల్లలం. అంటే ఏమైంది, మనందరం కూడా ఈశ్వరుని యొక్క ఫ్యామిలీ అయ్యాం, కుటుంబం అయ్యాం, ఈశ్వరీయ కుటుంబము. అచ్చా బల్ ఏతో బతావు తుమ్ మాత్ పితా కిస్కు గేతే హో. అచ్చా బాబా అంటున్నారు, భలే ఇప్పుడు మీరు చెప్పండి, భక్తిలో మీరు మాతా పిత అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? మాతా పిత మీరే అన్నప్పుడు మీ బుద్ధిలో ఉన్నటువంటి దృశ్యం ఏంటి? ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఏ కోన్ కేతే. అలాగే ఎవరన్నారు శరీరంలోంచి మీరే మాకు మాతా పిత అని అన్నది ఎవరు? ఎవరి గురించి అన్నారు? ఆత్మ అంటుంది కదా, మీరే మాకు మాతా పిత, మీ కృపతో మాకు స్వర్గ సుఖాల యొక్క నిధులు, మాకు స్వర్గంలో స్వర్గ సుఖాల యొక్క నిధులన్నీ కూడా మాకు లభించాయి. మీ కృప ద్వారా స్వర్గం యొక్క సుఖం అనగా స్వర్గంలో మాకు సర్వప్రాప్తులు కూడా లభించాయి అని. మీరే మాతా పిత, మీరే అవతరిస్తారు, స్వర్గస్థాపన మా గురించి చేస్తారు. అంటే మేమంతా కూడా మీకు పిల్లలం కదా. బాబాకైతే మే సంగం పర్ హి ఆకర్ రాజో సిఖాతాం. బాబా అంటారు, నేను సంగం యుగంలోనే వస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను కొత్త ప్రపంచం కోసం.
तो మనుష్यों की बुद्धि बिल्कुल ही भ्रष्ट बन गई. కానీ బాబా అంటారు ఈ సమయంలో మనుషుల యొక్క బుద్ధి బిల్కుల్ భ్రష్టం అయిపోయింది. ఎందుకు భ్రష్టం అయిపోయిందని బాబా అంటున్నారంటే, स्वर्ग को नरक समझ लेते हैं. कहते वहाँ भी कंस जरासंधि हिरण्यकशिप आदि थे. ఎందుకంటే స్వర్గాన్ని కూడా నరకంలా వర్ణించారు. అప్పుడప్పుడు స్వర్గం కోసం మాట్లాడినప్పుడు కూడా ఏమంటారు, కృష్ణపురి గురించి మాట్లాడినప్పుడు కూడా కృష్ణుడి దగ్గర కూడా కంసుడు అనే రాక్షసుడు ఉన్నారు. కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు, విష్ణు మధ్యలో హిరణ్యకశిపుణ్ణి, అంటే దేవతలతో పాటు రాక్షసులు ఉన్నట్టు చూపించారు. అలా చూపిస్తే స్వర్గాన్ని కూడా నరకంలో కల్పిస్తున్నట్టే కదా. దుఃఖము, రాక్షసులు ఉన్నారంటే అది స్వర్గం ఎలా అవుతుంది? నరకమే కదా. స్వర్గాన్ని కూడా నరకంలా అర్థం చేయించేశారు. బాబా అంటున్నారు, ఇప్పుడు నేను వచ్చాను, మీకు అర్థం చేయిస్తున్నాను. ఏంటి మీరు అన్ని విషయాలు మర్చిపోయారా? మీరు నా జయంతిని భారతదేశంలోనే కదా జరుపుతున్నారు. పాడుతూ ఉంటారు శివరాత్రి. ఏ రాత్రి? బాబా అంటారు బ్రహ్మ యొక్క అనంతమైన రాత్రి. ద్వాపర కలియుగాలు బ్రహ్మరాత్రి, అనంతమైన రాత్రి. సత్యత్రేతాయుగాలు బ్రహ్మ పగలు. బాబా సంగం యుగంలో రాత్రిని పగలుగా చేయటం కోసం, అనగా నరకాన్ని స్వర్గంగా తయారు చేయటం కోసం వచ్చారు. కానీ శివరాత్రి యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకు శివరాత్రి అన్నారో కూడా తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుషులైతే జన్మ జన్మలు శరీరానికి జన్మ మారినప్పుడల్లా వాళ్ళ శరీరానికి పేరు మారుతుంది. ఆత్మ జన్మ జన్మకి శరీరం మారుస్తుంది. శరీరం మారినప్పుడల్లా పేర్లు కూడా మారిపోతాయి. పరమాత్మ అంటారు, అసలు నాకు సొంత శరీరము లేదు కనుక నాకు వేరే పేరు కూడా నా శరీరానికి లేదు. బాబా అంటారు, నా పేరు శివ, ఆత్మకే కానీ ఇది దేహానికి పేరు కాదు. నేను కేవలం వృద్ధ వానప్రస్థవ తనువుని ఆధారంగా తీసుకుంటాను. కానీ నేనే తనువులోకి అయితే వచ్చానో వారు కూడా పూజ్య స్థితిలో ఉండేవారు. కానీ నేను వచ్చేసరికి మాత్రం వారు పూజారిగా అయిపోయారు. శివ్ బాబా వచ్చి స్వర్గాన్ని బ్రహ్మతనువు ద్వారా రచిస్తున్నారన్న విషయం మీకు తెలుసు. మనం వారి పిల్లలయ్యాము కనుక, మనసపుత్రులం బ్రాహ్మణులయ్యాము కనుక తప్పనిసరిగా మనం వారి నుండి స్వర్గానికి యజమాని అనేటటువంటి వారసత్వాన్ని తీసుకుంటాం. తప్పనిసరిగా మరి ఆ తండ్రి స్వర్గరచయిత అయినప్పుడు మరి ఆ స్వర్గానికి యజమానులు మనమే అవుతాం కదా. శివ్ బాబా ఉన్నతాతి ఉన్నతమైన వారు. కానీ బ్రహ్మ విష్ణు శంకర్లకైతే తమ తమ పాత్రలు ఉన్నాయి. బాబా అంటారు, ప్రతి ఆత్మలో కూడా తమ యొక్క సుఖము దుఃఖం యొక్క పాత్ర నిండుకొని ఉంది. ఏ ఆత్మ అయినా ఎంత దుఃఖం అనుభవించాలి, ఎంత సుఖం అనుభవించాలి అన్నది ఆల్రెడీ ఫిక్స్డ్ అంటున్నారు బాబా. మీకు తెలుసు, మనం ఇప్పుడు శివ్ బాబా వారసులుగా అయ్యాం. శివ్ బాబానే స్వర్గాన్ని తయారు చేశారు. అందుకే అందరూ వారిని గుర్తు చేసుకుంటారు. ఓ గాడ్ ఫాదర్ అనగా ఓ భగవంతుడా దయ చూపించండి అని అందరూ వారిని ప్రార్థిస్తూ ఉంటారు. సాధువులు కూడా వారి గురించే సాధన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా దుఃఖమే. ఇక్కడ ఇక ఉండలేము, మమ్మల్ని నిర్వాణ ధామానికి తీసుకొని వెళ్ళిపోండి అని ప్రార్థిస్తూ ఉంటారు. దుఃఖం ఉంది, నిర్వాణానికి వెళ్ళిపోవాలి అంటారు. దాన్నే నిర్యాణము అని అంటారు. వాస్తవంలో నిర్యాణము కాదు, నిర్వాణి. నిర్వాణి అనగా శబ్దము లేని ప్రపంచం, వాణికి అతీతమైనది. आत्मा परमात्मा में लीन हो जाती है, वो हम आत्मा सो परमात्मा समझना रांग है. ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుంది, లేదా ఆత్మయే పరమాత్మ, ఇలా అనుకోవడం ఇదంతా రాంగ్ అంటున్నారు బాబా. अब तुम कहते हो हम आत्मा परंधाम में रहने वाली है, फिर देवता कुल में आएंगे, फिर 84 जन्म लेंगे. ఇప్పుడు మీరు అంటారు కదా,
మనం ఆత్మ పరంధామంలో ఉండేవాళ్ళం. తర్వాత దేవతా కులంలోకి వచ్చాం. అక్కడి నుండి 84 జన్మలు తీసుకుంటూ ఇక్కడికి చేరాం. తో హమ్ ఆత్మ వర్ణో మే ఆతి హై. ఆత్మ అన్ని వర్ణాలలోకి వస్తుంది. దేవత, క్షత్రి, వైశ్య, శూద్ర వర్ణాలన్నిటిలోకి వస్తుంది. కానీ శివ్ బాబా ఈ జనన మరణ చక్రంలోకి రారు. సిర్ఫ్ నారాయణకి డినాసిటీ, కేవలం శ్రీమన్నారాయణుడి యొక్క రాజధాని ఈ భూమి మీద ఉండేది మొదట్లో. जिससे क्रिश्चियन घराने में एडवर्ड द फर्स्ट, सेकंड, थर्ड चलता है, वैसे वहाँ भी लक्ष्मी नारायण द फर्स्ट, लक्ष्मी नारायण द सेकंड, थर्ड, ऐसा 8 डिनेस्टी चलती है. ఎలాగైతే క్రిస్టియన్ రాజధానిలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఎలాగైతే వారి తరాలు నడుస్తాయో, అలాగే సత్యుగంలో లక్ష్మీనారాయణులు ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటూ 8 తరాలు నడుస్తాయి. అభి తుమ్ బ్రాహ్మణోं का तीसरा नेत्र खुला है. ఇప్పుడైతే బ్రాహ్మణులైనటువంటి మీకు 3వ నేత్రం తెరవబడింది. బాబా బయట ఆత్మోసే బాత్ కర్తే హే. బాబా కూర్చొని ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. तुम ऐसे 84 का चक्कर लगाई, इतने इतने जन्म लेते आई हो. బాబా ఏమంటున్నారంటే, బచ్చి మీరు ఈ విధంగా 84 జన్మల చక్రాన్ని కంప్లీట్ చేశారు. ఇన్ని జన్మలు తీసుకుంటూ ఇలాగ మీరు వచ్చారు. వర్ణాల యొక్క ఒక చిత్రాన్ని కూడా తయారు చేయండి. అందులో క్లియర్గా దేవతావర్ణం, క్షత్రియవర్ణం, వైశ్యవర్ణం, శూద్రవర్ణం, తర్వాత బ్రాహ్మణులుగా ఎలాగ భగవంతుడు తయారు చేస్తున్నారో కూడా చూపించే విధంగా ఒక చిత్రం చేయండి. దీంతో సహజంగా రాజయోగం మరియు జ్ఞానం ఆధారంగా సుఖ రాజధాని లభిస్తుంది అనేది కూడా స్పష్టమవుతుంది. ఎవరైనా సూర్యవంశీ రాజధాని యొక్క వారసత్వం తీసుకోవచ్చు. అయితే బాబా అంటున్నారు, కొందరు చంద్రవంశీలుగా అయిపోతారు. మొత్తం ఏదైనా సరే సూర్య చంద్రవంశాలు ఈ రాజధానుల స్థాపన సంగమయుగంలోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ పురుషార్థంతో ఆ పదవిని పొందుతారు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, బాబా మేము ఇంకా చదువుతూ ఉన్నాము, పురుషార్థంలో ఇంకా చదువుతూ ఉన్నాం కదా, సడన్గా ఒకవేళ కానీ మేము దేహము వదిలేస్తే ఇప్పుడు మాకే పదవి వస్తుంది అని అడిగితే బాబా అయితే స్పష్టంగా చెప్తారు, బచ్చే योग से आयु बढ़ती है तो विकार विनाश होते हैं और कोई उपाय पद से पावन बनने का नहीं है. బాబా చెప్తారు, ఏం లభిస్తుంది అంటే మీ పురుషార్థం ఇలా ఉంది కాబట్టి మీరు ఈ పదవిని పొందొచ్చు అని బాబా అయితే మన పురుషార్థాన్ని బట్టి మనం ఏం పొందుతామో చెప్తారు. యోగము ద్వారా ఆయువుని పెంచుకోవచ్చు. యోగము ద్వారా వికర్మలు కూడా వినాశనం అవుతాయి. ఇంకోటి, పతితం నుండి పావనంగా అవ్వటానికి యోగం తప్ప వేరే ఉపాయము లేదు. పతిత పావన్ అని అంటారు కదా, ఇలాగ భగవంతుడినే ప్రార్థిస్తారు. కానీ భగవంతుడు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. బాబా అంటున్నారు, నేను భారతదేశంలోనే వస్తాను. భారతదేశం నా జన్మస్థలం. సోమనాథ్ మందిరం ఎంత ఆహ్లాదకరంగా, బాబా అంటారు ఎంత ధనికమైనటువంటి ఆలయం. బాబా కూర్చుని పిల్లలకి ఈ విషయాన్ని కూడా అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు తయారు చేయటం మొదలుపెట్టారు. ద్వాపర యుగం నుండి శివునికి పూజారులైన దగ్గర నుండి కూడా ఆలయాలు నిర్మాణం చేశారు. మొట్టమొదట సోమనాథ్ మందిరాన్ని నిర్మించారు. భారత్ సత్యత్రేతాయుగాల్లో చాలా ధనికంగా ఉండేది. మందిరాల్లో అకీచార్ ధన్ అంటే బాబా అంటారు లెక్క కట్టలేనంత సంపదలతో సుసంపన్నంగా భారతదేశం ఉండేది. మందిరాలలోనే బాబా అంటారు లెక్కలు లేనంత సంపదను మందిరాల నిర్మాణానికి వెచ్చించారంటే అకీచార్ ధనం ఉండేది. అంటే అసలు లెక్కలకి అది అందదు, లెక్క పెట్టలేనంత. భారత్ వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం ఎంత కంగాళి గుడ్డిగవ్వలా మారిపోయింది. మరలా బాబా వచ్చారు, భారతదేశాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు.
ఎవరినైనా అడగండి క్రియేటర్ ఎవరు అని, వెంటనే ఎవరి నుండైనా ఏం సమాధానం వస్తుంది? పరమాత్మయే క్రియేటర్ అని అంటారు. వారు ఎక్కడున్నారు అని అడగండి, వెంటనే వారి నుంచి వచ్చే సమాధానం ఏంటి? వారు సర్వవ్యాపి అనేస్తారు. బాబా అంటున్నారు, మొత్తం ఈ మానవత సృష్టి రూపీ వృక్షం అంతా కూడా పూర్తి శిథిలావస్థని పొందేసింది. కనుక మిమ్మల్ని మీరు ఇప్పుడు పరిశీలన చేసుకోండి, నేను ఎంతవరకు యోగ్యంగా మారాను. మమ్మా బాబా ఎలాగైతే సింహాసన అధికారులయ్యే విధంగా పురుషార్థం చేశారో నేను కూడా అలా కాగలనా? ఇది మొత్తం పతిత ప్రపంచం. పవిత్రత అనేది అతి ముఖ్యమైన సబ్జెక్ట్. ఇప్పుడు మనుషుల్లో నో హెల్త్, నో వెల్త్, నో హ్యాపీనెస్. కారణం ఇంప్యూరిటీ. ఇప్పుడు మనుషులకి ఆరోగ్యము లేదు, ఐశ్వర్యము లేదు, సంతోషము కూడా లేదు. కారణం అపవిత్రత. బాబా అంటారు, ఇక్కడ ఒకవేళ ఏవైనా సుఖాలు ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే కేవలం ఎండమావుల వంటి సుఖాలు మాత్రమే. ఎండమావులు అంటే దగ్గరికి దూరం నుండి చూస్తే ఎడారులో దూరం నుండి ఇసుక రేణువులే సూర్యకిరణాలకి నీరులా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళేసరికి చూస్తే అంతా ఇసుకే ఉంటుంది. అలా బాబా అంటారు, దూరం నుండి అదేదో మనకు వచ్చేస్తే సుఖపడవచ్చు అనుకుంటాం, తీరా అది మన దగ్గరికి ఏదో మనం కోరుకున్నది వచ్చేసరికి అందులోంచి కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ ప్రాపంచిక సుఖాలు ఏవైనా కూడా అటువంటివే, దూరం నుండి అందంగా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళేసరికి అందులో కూడా దుఃఖమే ఉంటుంది. బాబా అంటారు, దీని గురించి దుర్యోధనుని యొక్క కథ శాస్త్రాల్లో వ్రాయబడింది. దుర్యోధనుడు అని చెప్పి, దుర్యోధన్ అంటే వికారీల్ని దుర్యోధన్ అంటారు. ద్రౌపది వారిని ప్రార్థించినట్లుగా నన్ను రక్షించండి, నా యొక్క గౌరవాన్ని రక్షించండి అని చెప్పేసి ఎంత వేడుకున్నా కూడా ద్రౌపది దుర్యోధనుడు ఆమెను క్షమించకుండా హింసిస్తాడు. అలా బాబా అంటారు, ఈ సమయంలో ఎంతోమంది ఇట్లాంటి అబలల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, అందరూ ద్రౌపదులే. బాబా అంటారు, ఏ విధంగా ఈ అమ్మాయిలు ఎవరైతే బాబాకి సమర్పితై ఉన్నారో వీరు స్వర్గద్వారాలు తెరుస్తారు. బాబా ఎంత మంచిగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, ఈ సమయంలో అన్ని విషయాలు బాబా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎవరి బుద్ధి యోగం అయితే పూర్తిగా బాబాతో జోడింపబడి ఉందో వారికి ధారణ కూడా అంత మంచిగా జరుగుతుంది అంటారు కదా. ఏ విధంగా విద్య అనేది బ్రహ్మచర్యంలోనే వంట పడుతుంది. బాబా అంటారు, జ్ఞానము బ్రహ్మచర్యాశ్రమంలోనే పూర్తి చేయాలి. చదువుకోవాలి అంటే పవిత్రత అనేటటువంటిది బ్రహ్మచర్య సమయంలో బాల్యావస్థలోనే చదువు తలకెక్కుతుంది అని అంటారు. बाबा कहते गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना है. కానీ బాబా అంటారు, మీరు గృహస్థులో ఉంటూ కూడా కమల్ పుష్ప సమానంగా ఉండొచ్చు. రెండు వైపులా కూడా లౌకిక్ మరియు అలౌకిక్ రెండు బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉండాలి. కానీ మనస్తో మాత్రం బయట ప్రపంచంలో మరణించాలి మనం. బాబా అంటారు, మరణ సమయం ఆసన్నం అయినప్పుడు ఎవరికైనా మంత్రం ఇస్తారు. శివ, ఓం నమ శివాయ అని, లేకపోతే శ్రీమన్నారాయణ అని ఏదో ఒకటి మంత్రాన్ని ఇస్తారు. అంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ దేహాన్ని వదిలితే వారిని చేరుకుంటారని, అంతమతే సోగతి అని. బాబా అంటారు, మీరు కూడా మరణానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు మరణించాల్సి ఉంది. కనుక మీరు కూడా ఇప్పుడు వేరే విషయాల్లోకి వెళ్ళొద్దు. నేను కాలుడకే కాలుడిని అందరినీ తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. అయితే బాబా అంటున్నారు, మీకు ఖుషి ఉందా బాబా వచ్చారు తీసుకుని వెళ్ళడానికని? కానీ ఎవరైతే మంచిగా చదువుతారో వారు స్వర్గానికి యజమాని అవుతారు. ఎవరైతే చదవరో వాళ్ళు ప్రజా పదవిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడికి మీరు వచ్చారు రాజ్యాన్ని పొందడానికి. ఇది చదువు కదా.
ఇందులో బ్లైండ్గా నమ్మాల్సిన విషయాలు ఏమీ లేవు. ఇది చదువు రాజ్యం కోసం. ఎలాగైతే లౌకిక చదువులో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఉంటుందో, ఒక ఇంజనీర్ అవ్వాలని, బ్యారిస్టర్ అవ్వాలని, బాబా అంటారు ఎలాగైతే బ్యారిస్టరీ అవ్వాలి అనుకుంటే ఆ చదివించేటటువంటి టీచర్తో తప్పకుండా వారి యొక్క స్మృతులు వారు ఇలా చెప్తారు, ఇలా చెప్పారు, ఈ విషయాలు చదవాలి అని చదివించే టీచర్ కూడా గుర్తుంటారు కదా, గుర్తు పెట్టుకోవాలి కదా. అంటే టీచర్తోనే లౌకిక చదువు చదివేటప్పుడు లౌకిక టీచరే ఎక్కువ బుద్ధిలో ఉంటారు. వారు చెప్పిన చదువు అంతా కూడా బుద్ధిలో ఉన్నప్పుడు వారు ఉంటారు కదా. అలాగే ఇక్కడ మనకి భగవంతుడు చదివిస్తున్నారు కాబట్టి మన బుద్ధి యోగం వారితోనే జోడింపబడి ఉండాలి. బాబా అంటున్నారు నేను పరంధామం చాలా దూరం నుండి వస్తాను. బాబా అంటున్నారు నేను పరంధామం చాలా దూరం నుండి వస్తాను చదివించటం కోసం. కనుక బాబా అంటారు ఈ సమయంలో అయితే నేను చాలా దూరం నుండి వచ్చాను. పరంధామం చాలా ఉన్నతమైనది, సూక్ష్మవతనం కన్నా కూడా ఉన్నతమైనది. బాబా అంటారు सूक्ष्म से भी ऊंच वहाँ से आने में मुझे सेकंड लगता है. సూక్ష్మ వతనం కన్నా ఉన్నతమైనది పరంధామం, కానీ అక్కడి నుంచి నాకు క్రిందకి రావడానికి సెకండ్ పడుతుంది. నాకన్నా తీక్షణంగా ఎవ్వరూ ప్రయాణం చేయలేరు. బాబా అంటున్నారు నేను చాలా ఆత్మ రాకెట్ కన్నా ఫాస్ట్ కదా, మరి శివ్ బాబా కూడా అంతే. సెకండ్లో జీవన్ముక్తిని ఇస్తాను. జనకుని యొక్క ఉదాహరణ ఉంది కదా. బాబా అంటున్నారు ఇప్పుడు నరకం పాత ప్రపంచం, కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. బాబా నరకాన్ని వినాశనం చేయించి స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు. అయితే బాబా అంటున్నారు ఆత్మలన్నీ ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఆత్మ అయితే అవినాశి, ఆత్మలో ఉండే పాత్ర కూడా అవినాశి. ఆత్మ చిన్నది పెద్దది ఎలా అవుతుంది అనగా బాబా అంటారు ఆత్మ కాలడం మరణించడం ఎలాగవుతుంది? ఆత్మ ఒక నక్షత్రం, అవినాశి నక్షత్రం. చిన్న పెద్ద సైజులు మారడం, బాబా అంటున్నారు తడవటం, కాలటం, ఆరటం ఇలాంటివి ఆత్మకు ఉండవు. సైజులు మారటం ఆత్మకు ఉండదు. ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్, గాడ్ ఫాదర్ యొక్క నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. గాడ్ ఫాదర్ నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, వారే మనకి చదివిస్తున్నారు. మీకు తెలుసు ఈ చదువు ద్వారా మనమే దేవీ దేవతలుగా తయారవుతాం. ఇప్పుడు మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. మొట్టమొదట బాబా వారీగా అవ్వాలి. బాబా అంటున్నారు వేరే చోట్ల అయితే గురువుల దగ్గరికి వెళ్తారు, వారి వారీగా తయారవుతూ ఉంటారు, వారిని తమ గురువుగా చేసుకుంటారు. కానీ ఇక్కడ తండ్రి కదా, ముందు తండ్రికి పిల్లలుగా మారాలి. బాబా పిల్లలకు తమ యొక్క సంపదని మొత్తం ఇస్తున్నారు. బాబా అంటున్నారు బచ్చే ఇప్పుడు ఎక్స్చేంజ్ కరో. ఇప్పుడు మీరు మొత్తం అంతా కూడా బాబా అంటున్నారు మీదంతా నాకు ఇవ్వండి, నాదంతా మీరు తీసుకోండి. మీ గుడ్డి గవ్వలు ఇవ్వండి, నా దగ్గర ఉండే వజ్రాలు తీసుకోండి. మీ దగ్గర ఏముంది అంటున్నారు బాబా. అన్నీ పాతపడిపోయినవి, తనువు మనసు ధనం ఏవి మనవి దగ్గర ఉన్నవేవి కూడా అన్నీ కూడా పాపి అయిపోయాయి. తనువంతా రోగి, మనసంతా పాపి, ధనమంతా నల్లధనం. ఏముంది మన దగ్గర? మనం బాబాకి ఇచ్చే గుడ్డి గవ్వలు బాబా నుండి మనం అన్నీ తీసుకోవచ్చు. దేహ సహితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇవ్వండి. నేను ఆత్మ మరియు శరీరం రెండింటినీ పవిత్రంగా చేస్తాను మరియు రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా బలి చేయండి, అప్పుడు మీకు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా ఇవన్నీ కూడా మీవే. బాబా అంటున్నారు మీరు నన్ను వారసుడిగా చేసుకోండి. నేను మీకు 21 జన్మలకు వారసత్వం ఇస్తాను. నేను మిమ్మల్ని నా వారసులుగా చేసుకుంటాను. కేవలం మీరు దీనికోసం ఒకటి చేయండి, నా సలహాలపై నడవండి. భలే మీ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోండి. విదేశాలు వెళ్తారా? వెళ్ళండి. ఏం చేస్తారో చేసుకోండి.
కానీ నా సలహాలపై నడవండి. బాబా అన్నారు, జాగ్రత్త, ఖబర్దార్, మాయ ఏమీ తక్కువది కాదు, గడి గడి వెంటాడుతూనే ఉంటుంది. ఏ వికర్మ మాత్రం చేయకండి, శ్రీమతంపై నడవండి, అప్పుడే శ్రేష్టంగా అవుతారు. अच्छा मीठे मीठे सिखिलतों बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. अच्छा, हम रूहानी बच्चों ने रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా తయారు చేసుకోవటం కోసం దేహ సహితంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బాబా కర్పించి బాబా యొక్క శ్రీమతంపై నడుచుకోవాలి. తండ్రి ఇచ్చే శ్రీమతంపై నడవాలి. రెండోది, తల్లిదండ్రులు లాగా సింహాసన అధికారులు అవ్వటం కోసం స్వయాన్ని యోగ్యంగా తయారీ చేసుకోండి. యోగ్యంగా మారటం కోసం ముఖ్యంగా పవిత్రత యొక్క ధారణ చేయండి. वरदानम, निमित्त बनी हुई आत्माओं द्वारा कर्मयोगी बनने का वरदान प्राप्त करने वाले మాస్టర్ వరదాత భవ. నిమిత్తమైనటువంటి ఆత్మల ద్వారా కర్మయోగిగా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకొని మాస్టర్ వరదాత కండి. जब कोई भी चीज़ साकार में देखी जाती है तो उसे जल्दी ग्रहण किया जा सकता है. इसलिए निमित्त बनी हुई जो श्रेष्ठ आत्माएं हैं उन्होंने सर्विस, त्याग, स्नेह, सर्व के सहयोगीपन का प्रैक्टिकल कर्म देकर जो प्रेरणा मिलती है वही वरदान बन जाता है. బాబా అంటున్నారు, ఎప్పుడైనా ఏదైనా కూడా స్థూలంగా అంటే సాకారంగా భౌతికంగా మనం చూస్తే అది తొందరగా మన మీద ప్రభావాన్ని వేస్తుంది. జల్దీగా ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. అందుచేత మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే మనకి నిమిత్తమైన వాళ్ళు ఉన్నారో వారు శ్రేష్ఠ ఆత్మలు. వారు చేస్తున్నటువంటి సర్వీసెస్, వారు చేసినటువంటి త్యాగం, వారిలో ఉన్న స్నేహం, వారు సర్వులకి సహయోగిగా ఎలా అవుతున్నారో ప్రాక్టికల్ వారి కర్మలన్నీ చూసి ఏదైతే మనకి ప్రేరణ లభిస్తుందో ఆ ప్రేరణే మనకి వరదానంగా మారుతుంది. కాబట్టి जब निमित्त बनी हुई आत्माओं को कर्म करते हुए इन गुणों की धारणा में देखते हो तो सहज कर्मयोगी बनने का जैसा वरदान मिल जाता है. కాబట్టి ఎప్పుడైతే నిమిత్తమైనటువంటి ఆత్మలు కర్మ చేస్తూ కూడా వారిలో ఈ గుణాల యొక్క ధారణ మనం చూస్తున్నప్పుడు, సహజంగా వారి యొక్క ధారణ చూసినప్పుడు మనం కూడా కర్మయోగిగా అవుతాం. అంటే బాబా అంటున్నారు, సహజంగా కర్మయోగిగా అయ్యే వరదానం మనకి లభిస్తుంది ప్రాక్టికల్గా. నిమిత్తమైన వాళ్ళు ఎదురుగా అన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా వారి నుండి ప్రేరణ పొందుతూ కర్మ చేస్తున్నప్పుడు మనకు కూడా బాబా అంటున్నారు ప్రేరణ వస్తూ ఉంటుంది. దాంతో అది మీకు ఒక వరంగా మారిపోతుంది. ఏ విధంగా ఎవరైతే నిమిత్తుల ద్వారా ఇటువంటి వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారు స్వయం మాస్టర్ వరదాతగా మారిపోతారు. స్లోగన్, नाम के आधार पर सेवा करना अर्थात ऊंच पद में नाम पीछे कर लेना. ఎంత కఠినమైన సత్యాన్ని బాబా చెప్తున్నారంటే, పేరు ఆధారంతో సేవ చేయటం అంటే పేరు కోసం సేవ చేయటము అంటే ఉన్నతమైన పదవుల్లో మన యొక్క పేరుని వెనకన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం పేరు ప్రఖ్యాతి పొందితే, ఇప్పుడు చేసి వెంటనే ఇప్పుడు పొందేస్తే, ఉన్నతమైన పదవులు బాబా ఇచ్చినప్పుడు మన పేరు ముందున ఉండదు, వెనకన ఉంటుంది అంటున్నారు. కనుక పేరు ప్రతిష్ట కావాలి అనే ఆలోచనతో సేవ చేస్తే పదవి వెనక్కి వెళ్ళిపోతుంది. మాతేశ్వరి జీ యొక్క అన్మోల్ మహావాక్య, सच्चे पातशाह परमात्मा से सच्चे होकर रहो.
మాతేశ్వరీజీ యొక్క అన్మోల్ మహావాక్యం, మమ్మ యొక్క అన్మోల్ మహావాక్యాలు ఉన్నాయి. సత్యమైనటువంటి పాలకుడు పరమాత్మ ద్వారా స్వచ్ఛమైనటువంటి పాలన తీసుకునేటటువంటి మీరు వారితో స్వచ్ఛంగా ఉండండి. इसी समय अपने को बाप परमात्मा द्वारा ये फरमान मिला है, నిరంతర్ మేరీ యాద్ మే రహో. ఈ సమయంలో మన తండ్రి అయిన పరమాత్మ ద్వారా మనకి ఈ ఆజ్ఞ లభించింది, నిరంతరం కూడా నా స్మృతిలో ఉండండి. యోగము యొక్క అర్థం ఈశ్వరీయ స్మృతిలో ఉండటం. యోగం యొక్క అర్థం ధ్యానంలో ఉండటం కాదు. अपना ये सहजयोग जो चलते फिरते कामकाज करते उसकी याद में रहना. కాబట్టి మనది సహజ యోగం, నడుస్తూ తిరుగుతూ పనిపాట్లు చేస్తూ కూడా వారి స్మృతిలో ఉండాలి. దీనినే అటూట్ అఖండ యోగం అని అంటారు. తెగనిది అఖండమైన యోగం అని అంటారు. పరంతు ఇస్మే నిరంతర रहने की प्रैक्टिस की दरकार. కానీ ఇటువంటి స్మృతి నిరంతరం ఉండాలంటే దీనికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అగర్ ఉస్కే ఫర్మాన్ పర్ ఫర్మాన్దార్ హో నహీ रहेंगे, कुछ कोताही करेंगे तो दंड जरूर भोगना पड़े. ఒకవేళ పరమాత్మ యొక్క ఆజ్ఞని ఆజ్ఞగా స్వీకారం చేయకుండా ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏ పనైనా చేస్తే, అనగా అవజ్ఞ చేసినట్లయితే తప్పనిసరిగా తగిన శిక్ష కూడా అనుభవించక తప్పదు. వారి యొక్క ఆజ్ఞ ఉంది, ఎలాంటి కర్మ నేను చేస్తానో నన్ను చూసి మీరు కూడా అదే చేస్తారు. అంటే బాబా అంటారు, తుమ్ ఫుట్ స్టెప్లో నహితో మాయాకి చూట్ కాయింగి. నేను ఏ పని చేస్తానో నన్ను చూసి మీరు కూడా అదే చేయండి. ఫుట్ స్టెప్ అంటే తండ్రి యొక్క అడుగులో అడుగు వేయండి. లేదనుకోండి మాయ మీకు గట్టిగానే దెబ్బ కొడుతుంది. స్వచ్ఛమైనటువంటి పాలకుడు దగ్గర సత్యంగా ఉండాలి. जो भी कुछ माया का विघ्न सतावे वो भी इनके आगे रखना चाहिए, तो उनकी मदद से माया हट जाएगी. ఒకవేళ ఏదైనా మాయా విఘ్నం మిమ్మల్ని వేధిస్తుందనుకోండి, ఆ విషయాన్ని కూడా తండ్రి ముందు పెట్టాలి. బాబా నాకు ఇలా ఉంది, నన్ను ఈ విషయం వేధిస్తుందని. అప్పుడు వారి యొక్క సహకారంతో మాయ పక్కకు వెళ్ళిపోతుంది. దారి క్లియర్ చేసుకోవాలంటే ప్రతి విఘ్నాన్ని కూడా బాబాతో షేర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను, ఎలా మీరు నడిపిస్తే అలా నడుస్తాను, ఏది తినిపిస్తే అది తింటాను, ఏ దారిలో నడవమంటే ఆ దారిలోనే నడుస్తాను. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారి యొక్క లైన్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ऐसा साथ देने के भी बहुत हिम्मत चाहिए. కానీ ఇలాంటి తోడుని ఇంత పరిపక్వంగా ఉపయోగించుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. భగవంతుణ్ణి ఉపయోగించుకోవాలి అంటే ధైర్యం ఉండాలి. ఇటువంటి మహాన్ సౌభాగ్యశాలిలు చాలా కొద్ది మంది ఉంటారు. స్వయం భగవంతుని యొక్క అడుగు జాడలో నడిచేటటువంటి ధైర్యం చేసేవాడు, ఇటువంటి మహాన్ భాగ్యశాలి ఆత్మలు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వారే విజయమాలలోకి వెళ్తారు. మిగతా భాగ్యశాలీలు ఉంటారు, వాళ్ళేంటి ఏదో కొంచెం పొంది వెళ్ళి ప్రజలు అవుతారు. కొంచెంలోనే సంతోషపడిపోకూడదు. పురుషార్థ విషయంలో మాత్రం త్వరగా తృప్తి చెందకూడదు. अपनी इच्छा तो संपूर्ण हो, साहस रखो आगे बढ़ना. పూర్తి ఇచ్ఛతో సంపూర్ణంగా అవ్వాలనే పురుషార్థం చేయాలి. సాహసం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది, కానీ మాయపై సంపూర్ణ విజయం పొందాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఒకవేళ నిశ్చయం మీకు తగ్గితే లేదా మీ ధారణలో ఏదైనా లోపం ఉంటే ఇది మనకు కసూరే. ये तो अपना कसूर है, इसमें लो क्लास कुल मर्यादा को तोड़ना पड़ता है. ధారణలో తగ్గినా సరే ఇదంతా కూడా మనమే చేసుకునేటటువంటి హాని అవుతుంది.
ఇటువంటి హాని స్వయానికి ఎప్పుడు కూడా చేసుకోకండి. పొరపాటు చేయటం, నిశ్చయం తగ్గిపోవటం, ధారణ తగ్గించేసుకోవటం, ఇదంతా కూడా మనకి మనం చేసుకునే నష్టం. అయితే ఈ విషయంలో మాత్రం లోక మర్యాదలు పట్టించుకోవడం, కుల మర్యాదలు ఇవన్నీ త్యజించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళే ఈ పురుషార్థ మార్గంలో విజయులు అవ్వగలరు. ఎప్పుడైతే ఈ లోక మర్యాదలు, కుల మర్యాదలు అన్నీ కూడా తెంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడే స్వచ్ఛమైనటువంటి పారలౌకిక दैवी मर्यादल्ని పొందగలుగుతారు. जब ये तोड़ेंगे तब ही सच्चे पारलौकिक दैवी मर्यादा को पाएंगे. ఈ ప్రాపంచిక మర్యాదలు, ఈ కుల మర్యాదల్ని వదలనంత కాలం స్వచ్ఛమైనటువంటి పారలౌకిక దైవీ మర్యాదను పొందలేరు. ఈ వికారీ ప్రపంచం ఇంకా పోనే పోనుంది. చూడండి మీరాబాయి లోక మర్యాదల్ని ఎలా విడిచిపెట్టారు. లోక మర్యాదల్ని వదిలారు కనుకనే ఆమె గిరిధర్ గోపాల్ని పొందారు. ఒకవేళ ఆమె లోక మర్యాదల్ని పట్టుకుంటే కృష్ణుణ్ణి పొంది ఉండేవారు కాదు. కాబట్టి మనకి కూడా అగర్ ఉస్ లోక్లాస్ కో రఖే తో ఇస్ దైవీ లోకో భాతి బన్ నహీ సక్తే. ఇప్పటికీ ఇంకా వికారీ ప్రపంచం యొక్క లోక మర్యాదల్ని పట్టుకున్నట్లయితే దైవీ ప్రపంచంలో భాగస్వాములు కాలేరు. కనుక ఇప్పుడు కళ్యాణార్థం ఈశ్వరీయ సలహా ఇవ్వబడుతుంది. अब ये अपनी బుద్ధి కా ఫైసలా కర్నా. ఇప్పుడు మీ కళ్యాణం కోసం ఈశ్వరుని యొక్క సలహాలు లభిస్తున్నాయి కనుక ఇప్పుడు మీ బుద్ధితో మీరే ఏం చేయాలో నిర్ణయించుకోండి. ఏం చేయాలి, ఏది చేస్తే మంచిది, ఏది చెయ్యకూడదన్నది మీకు బుద్ధి లభించింది కాబట్టి దాంతో మీరే ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. అచ్చా, ఓం శాంతి.